అవుతున్నాయా, గురుబలం లేదని అర్థం. ఈ సంకేతాల ద్వారా గురుబలం లేదని ముందే తెలుసుకోవచ్చు. మరి గురుబలం పెంచుకోవటానికి ఇవేవి జరగకుండా, ఈ సమస్యలు రాకుండా జీవితం హాయిగా ఉండాలంటే ఏం చేయాలి? చాలా శక్తివంతమైన పరిహారం. ప్రతిరోజు కూడా పాల చుక్కల్లో కొద్దిగా పసుపు కలిపి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి. కొద్దిగా పాలు తీసుకోండి, పసుపు కలపండి, బొట్టులా పెట్టుకోండి. లేదా కొద్దిగా పాల చుక్కలు తీసుకోండి, అందులో గంధం కలిపి బొట్టులా పెట్టుకోండి. పసుపు కానీ గంధం కానీ పాలల్లో కలిపి రోజు బొట్టులా పెట్టుకుంటే గురుబలం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడతారు. అలాగే గురువారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి లేదా ఆకలితో ఉన్న వాళ్ళకి మీకు తోచినన్ని పసుపు రంగులో ఉన్న అరటి పళ్ళు ఇవ్వండి. ఎల్లో కలర్ బనానాస్ గురువారం పూట మీ చేత్తో ఎవరికైనా ఇస్తూ ఉంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి లేదా పేదవాళ్ళకి, టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళకి గురుబలం పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు